పెద్ద ప్రపంచంలో మనం చేసే ప్రతి చిన్న తప్పుకి కర్మ తిరిగి వస్తుంది అని చెప్పే దేవుడెవరైనా ఉన్నారు అంటే అది శనిదేవుడు. శని అంటే కర్మకి న్యాయం చేసే దైవం. ఆ కర్మబాధను తగ్గించుకొని శనిదేవుడి అనుగ్రహం పొందేలా చేసే ప్రత్యేకమైన రోజే శనిత్రయోదశి. చంద్రమన పంచాంగం ప్రకారం కృష్ణపక్షంలో శనివారమొచ్చే తిథిని శనిత్రయోదశి అనంటారు. ఈరోజు శనిదేవుడి శక్తి ప్రత్యేకంగా ప్రవహిస్తుంది అని పురాణాలు, జ్యోతిష్యం చెబుతున్నాయి. శనిదేవుడు కాలానికి అధిపతి. కాలమంటే కర్మఫలం. కాబట్టి ఈరోజు చేసిన దానం, చూపించిన భక్తి మన జీవితంలో ఉన్న కష్టాలపై ప్రభావం చూపిస్తాయి. శనిత్రయోదశి గురించి పురాణాల్లో చాలా కథలున్నాయి. అందులో ఒక కథ ధనవంతుడైన వ్యాపారి కథ. ఒకప్పుడు చాలా ధనమున్న ఒక వ్యాపారి ఉండేవాడు. తనకున్న ధనం వల్ల గర్వం పెరిగిపోయి దేవుళ్లని, భక్తిని, శనిదేవుణ్ణి కూడా అవమానించేవాడు. కాని శనిదేవుడి దృష్టి పడగానే తన ధనం పోయింది. బంధువులు ద్రోహులయ్యారు. ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. అప్పుడు అతనిలో మార్పు వచ్చి చేసింది తప్పని తెలుసుకొని శనిత్రయోదశి రోజు ఉపవాసం చేసి భక్తితో శనిదేవుణ్ణి ప్రార్థించాడు. అందుకు శనిదేవుడు అతన్ని కరుణించాడు. అతనికి కష్టాలను తొలగించాడు. ఈ కథ చెప్పేదేంటంటే ధనం కన్నా వినయం ముఖ్యం. భక్తి లేకపోతే ధనం కూడా నిలబడదు అని. అలాగే రాజహరిశ్చంద్రుడి కథ కూడా మనకి తెలుసు. సత్యాన్ని పరీక్షించేదానికి శనిదేవుడు అతన్ని కఠినంగా పరీక్షిస్తాడు. రాజ్యం పోయింది, కుటుంబం దూరమయ్యింది, చివరికి శ్మశానంలో పనిచేసే స్థితి వచ్చింది. కాని హరిశ్చంద్రుడు సత్యాన్ని వదల్లేదు. పరీక్ష పూర్తయ్యాక శనిదేవుడు ప్రత్యక్షమై అతనికి కోల్పోయినవన్నీ ఇంకా గొప్పగా తిరిగిచ్చాడు. రామాయణంలో కూడా శనిదేవుడి గురించి ఒక కథ ఉంది. లంకలో బంధించబడ్డ శనిదేవుణ్ణి హనుమంతుడు విడిపించాడు అని చెప్తారు. హనుమంతుడికి శ్రీరాముడిపైన ఉన్న భక్తిని చూసి సంతోషంపడ్డ శనిదేవుడు, హనుమంతుడిని భక్తితో ఆరాధించేవారికి నా గ్రహదోష ప్రభావం తగ్గుతుంది అని వరమిచ్చాడట. అందుకే శనిత్రయోదశి రోజు హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది అనంటారు. శనిత్రయోదశి రోజు పొద్దున్నే లేచి శుభ్రమైన బట్టలు వేసుకుని కోపం, ద్వేషం లేకుండా శనిదేవుడి ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం శం శనిచ్చరాయ నమః అని 108 సార్లు జపం చేసి ఉపవాసం చేస్తే శనిదేవుడి కృప లభిస్తుంది అని నమ్మకం. ముఖ్యంగా ఈరోజు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం, జంతువుల ఆకలి తీర్చడం వల్ల ఎన్నో వ్రతాల ఫలితం వస్తుందట. శనిత్రయోదశి చేయడం వల్ల బాధలు తగ్గి మానసిక బలం పెరిగిపోతుంది, జీవితంలో స్టెబిలిటీ వస్తుంది అనంటారు. అందుకే అందరూ శనిత్రయోదశి చేసి శనీశ్వరుడి ఆశీర్వాదం పొందుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.